హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి నిక్కీగడ అక్షరాభ్యాసం కోసం వచ్చాము. ఈ పక్కన హార్దిక్ గడు ఉన్నాడు. ఇడికి తొలబా మా చిన్నోడు అక్షరాభ్యాసం కోసం వచ్చామండి. విజయనగరం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ఫ్రెండ్స్. ఇదే టెంపుల్ ఫ్రెండ్స్, విజయనగరంలో ఉంటుంది. ఫేమస్ టెంపుల్ ఇది. అక్షరాభ్యాసం కోసం వచ్చాము మేము. మా చిన్నోడిది కిక్కీరా, లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. అమ్మ అమ్మ ఓన్లీ ఆడుకున్నట్టు చూడు. అమ్మవారిని చూడు చిన్న. హార్దిక్ రా. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇది విజయనగరంలో ఉంటుంది. సో ఇది మాకు దగ్గర ఉంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చాము. బాసర వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడైతే అక్షరాభ్యాసం చేస్తారు పిల్లలకి. సో ఫస్ట్ బ్యాచ్ అయితే మాదే. సో అందుకే మార్నింగ్ 7 o'clock అయితే మేము అక్కడికి వెళ్ళిపోయాము. పంతులు గారు వచ్చి అమ్మవారికి పూజ చేసి హారతి ఇచ్చాక అక్షరాభ్యాసం చేసే మండపం దగ్గరికి అయితే మేము వెళ్ళాము. ఆ పక్కనే ఉంటుందండి, టెంపుల్ పక్కనే ఉంటుంది ఈ మండపం. సో ఇక్కడే చేస్తారు అక్షరాభ్యాసం. ఫస్ట్ బ్యాచ్ అక్షరాభ్యాసం వాళ్ళు 2 పళ్ళాలు పక్క పక్కన పెట్టుకోండి. మగవారికి ఎడమ పక్క ఆడవాళ్ళు ఉండాలి. ఒక పొట్లలో పూజా సామాగ్రి అన్ని 2 పళ్ళలో పెట్టుకోండి. బియ్యం 1 పళ్ళలో పోసుకోండి. ఫోటో బియ్యంలో పెట్టుకోండి. పొట్లాలన్నీ ఓపెన్ చేయండి. కొబ్బరికాయ అవసరం లేదు, కొబ్బరికాయ తెస్తే బ్యాగ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ కొంచెం ముందుకు జరగండి. మీరు పళ్ళాలు మ్యాట్ కింద జరపండి. ఒకసారి పూజా సామాన్ చదువుతున్నాను, ఏమున్నాయో లేవో చూసుకోండి. 1 పళ్ళలో బియ్యం ఉండాలని చెప్పాం, ఫోటో ఉండాలని చెప్పాం, తమలపాకుతో గణపతి ఉండాలని చెప్పాం. 2వ పళ్ళలో పూజా సామాగ్రి ఉండాలని చెప్పాం. పసుపు, కుంకుమ, తమలపాకులు, చెక్కలు ఉన్న కొంచెం త్వరగా సర్దుకోండి. 10 నిమిషాలు టైం ఉంది. బొట్టు పెట్టుకోండి. ఇంతమంది వచ్చారు, ఎవరు చాక్లెట్ చేసుకోండి. గణపతి చేయండి. అక్షరాభ్యాసంకి ముందు అమ్మవారిని అయితే తీసుకుని వచ్చి ఇక్కడ మండపంలో కూర్చోబెట్టారు ఫ్రెండ్స్. సో అమ్మవారి సాక్షిగా అక్షరాభ్యాసం అయితే జరిపిస్తారు. ఇక్కడ పంతులు గారు చాలా బాగా చేస్తారండి. మా పెద్ద బాబుకి ఇక్కడే చేయించాం, చిన్నోడికి కూడా ఇక్కడే. మాతో పాటు మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు విజయనగరంలోనే ఉంటారు. వాళ్ళు నాతో కాసేపు ఉండి తర్వాత అయితే ఇంటికైతే వెళ్ళిపోయారు వాళ్ళు. పూజ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చాలామంది వస్తూనే ఉన్నారు. దూరం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఆరోగ్య ప్రదాయకాయ ధన్వంతరయే నమః. మాతృ ఆజ్ఞ పరిపాలక గరుడాయ నమః. వాక్కు అధీశ్వరాయ లక్ష్మీ హయగ్రీవాయ. రాసిచ్చాం, నోటితో చెప్తున్నాం. ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని కలుచుకొని రాయించండి. ఓం నమః శివాయ. రెండవ వాక్యం శివాయ. 3వ వస్తువుతో సిద్ధం నమః. సిద్ధం. 3వ వస్తువుతో సిద్ధం నమః. ఇచ్చుడు నీకు, ఇచ్చుడు చాకెట్ చూడు. సిద్ధం నమః. ఎంత కష్టపడతారు బాబు.
ఎంత అందంగా ఏడుస్తున్నారు. సిద్ధం నమః. బియ్యం పళ్ళం కింద పెట్టండి, బియ్యం పళ్ళం కింద పెట్టండి. గాజువాక అయిందా? ఓకే. పిల్లలని ఆడవాళ్ళలో తీసుకోండి, తల్లి కానీ. 2 నిమిషాలు అయిపోయింది. సెల్ ఫోన్లో ఆవేయండి. సో అక్షరాభ్యాసం అయిపోయాక తల మీద స్లేట్ పెట్టుకొని గుడి చుట్టూ తిరగాలన్నమాట. సో మా చిన్నోడు దీనికి కూడా సపోర్ట్ చేయలేదు అసలు. మా హస్బెండ్కి అయితే కోపం వచ్చేస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు. తల మీద పెట్టు, తల మీద పెట్టాలి నీకు. వద్దులే వద్దా, జస్ట్ ఇలా పెట్టి నించో. ఫ్రెండ్స్ మా చిన్నోడు చూడండి, ఇంతసేపు చేయలేదు ఏడడానికి, ఇప్పుడు చేస్తున్నాడు వెళ్ళి. ఇప్పుడు ఎలా చేస్తున్నావురా? చేసి నిక్కి తొందరగా. బాగా చదువు రావాలి. ఇక్కడికి బాగుంది. పాప అది ఇచ్చేసి అయిపోయిందా? నీకు ఇచ్చేసావా? నీకు బుక్ ఇచ్చావా? పాపకి ఇచ్చావా? చెప్పు. ఇచ్చావా? ఇచ్చాడంట. ఎప్పుడు తల పెట్టేస్తాడు అందులో, తల ఉండిపోద్ది. బ్యాగ్ పట్టుకొని వచ్చేస్తా చూడు. ఎవరిది అది? వెళ్ళిపోవడానికి వాడికి. ఫ్రెండ్స్ ఫైనల్లీ అక్షరాభ్యాసం అయితే అయిపోయిందండి. మా చిన్నోడైతే చాలా విసిగించేశాడు అసలు. సో తులాభారం వేయిద్దామని అనుకుంటున్నాము. ఇదిగోండి తులాభారం మండపం. సో మా నిక్కికి తులాభారం వేయిద్దాం అనుకుంటున్నాము. ఏం వేయిద్దామని? శనగలు వేయిస్తారంట. దేనికి? బుద్ధి పెరిగి చదువు యందు అగ్రస్థానంలో ఉంది. ఫ్రెండ్స్ మా నిక్కికి అయితే శనగలు వేయిద్దాం అనుకుంటున్నాం తులాభారము. దీనికైనా ఉంటాడో లేదో, అక్షరాభ్యాసంకి ఇంత విసిగించాడు కదా, కూర్చుంటాడో లేదో దాంట్లో. నిక్కి కూర్చుంటావా? ఏమవ్వదు, కూర్చో. ఐటమ్ అని పెట్టండి. ముందే కూర్చున్నాడు, తర్వాత కూర్చుంటాడు లేదు. చెప్పండి. అమ్మ శ్రీవాణి ఈరోజు సన్నిధానములో తులాభార మహోత్సవ కార్యక్రమం జరిపించుకుంటున్నాం. తద్వారా మేము మా పిల్లడు అన్ని రంగాలలో అభివృద్ధి జరిగేటట్టు చేయమ్మా. మరల నీ దర్శన భాగ్యం కల్పించవమ్మా. శ్రీవాణి నీ గోత్రం కాశ్యప గోత్రం.
నీ పేరు మోహన్ మోహన్. ధర్మపత్ని మణి. మణి. సౌభాగ్యవతే నిత్విక్రమ్ విక్రమ్. అఖండ విద్యా పరిపూర్ణత ఆరోగ్య ప్రాప్తుల శ్రేయం సకల కార్యఫల సిద్ధి. ఏంటి ఇచ్చారు ఐటమ్? శనగలు. శనగలు. ఎందుకంటే పిల్లల బుద్ధి పెరిగి చదువులో అగ్రస్థానం ఉండాలి. అధికస్తే అధికం బలం. చూడండి సార్, సమానం చూసారా? మనం ఏం చేస్తాం? ఎక్కువ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడే తులాభారం కంప్లీట్ అయిపోయింది. శనగలతో చేయించాను. మొత్తం 13 కేజీలు ఉన్నాడు. కేజీ 77 రూపాయలు. 14 కేజీలు శనగలు. ఎంత అయింది? మొత్తం 1080 రూపీస్ అయింది. 1080 రూపీస్ అయింది మాకు మొత్తం. శనగలతో చేయడం వల్ల వీడికి బుద్ధి పెరిగి మంచి చదువులో బుద్ధి. అగ్రగామిగా ఉంటాడంట. ఎంత అవుతుందో మరి ఎంత ఉంటుందో చూస్తాను. సో ఫైనల్లీ అయితే తులాభారం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పమ్మా. బాయ్. బాయ్ బాయ్.